అనేది ఎందుకోసం అసలు మీరందరూ మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవడం? మేము సినిమా వాళ్ళు మిమ్మల్ని ఎన్నుకున్నారా, మేము ఎన్నుకున్నామా? నువ్వు నాకు ప్రభుత్వం అనేటటువంటి చట్టబద్ధమైన రక్షణ కల్పించు. నీకు చట్టం ఉంది, లేదో ఒకటి పెట్టేయి. సినిమా వాడు ఆడి ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముకోవచ్చు, దే హ్యావ్ దే రైట్. అలాగే రైతుకు కూడా మినిమం సపోర్ట్ కాకుండా వాళ్ళు అడిగినంత ఇయ్యి. నువ్వు పారిశ్రామికవేత్త వాళ్ళు ఉత్పత్తి చేసిన దానికి సరిపడినటువంటి డబ్బులు ఇచ్చేసే నువ్వు వాళ్ళందరినీ దొంగలు చేస్తావు, వాళ్ళందరినీ ఏమో దోచుకు తింటారా? వాళ్ళకేమో కనీస మద్దతు ధర ఉండదు. కనీస మద్దతు ధర అంటారు తప్పించి గిట్టుబాటు ధర ఉండదు. ఇప్పుడు ఒక వ్యవసాయం చేసినటువంటి రైతుకి మన దగ్గర ఏమో బియ్యం ఏమో 60 రూపాయలు ఉంటుంది, వాళ్ళ దగ్గర 2500 రూపాయలకి తీసుకుంటారు. 2500 ఎక్కడ, ఇక్కడ కేజీ 60 రూపాయలు ఎట్లా అవుతుంది? మరి ఈ మధ్యలో బ్రోకర్ తింటున్నా సరే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది. అదే సినిమా వాళ్ళకి కష్టం వచ్చిందంటే కనుక వీళ్ళకి చెమట్లు గారుతాయి. సినిమా వాడికి సమస్య కానీ వీళ్ళందరికీ బట్టలు తీసేసుకుని తిరుగుతున్నారు. నీకు సినిమా టికెట్ రేటు తయారు చేయడానికి ఎక్కువైంది, మరి రైతుకు కూడా ఎక్కువైందే. వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు డబ్బులు? ఎక్కువ ఇవ్వాలిగా మరి నువ్వు వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? వీళ్ళకి మాత్రమే ఎందుకు ఎక్కువ ఇస్తావు? అలాగే ఇది నేను భరించగలిగే శక్తి ఉందో లేదో నన్ను ఎందుకు చూడవు? ఇదివరకు వారానికి మీకు తెలిసి జెమినీలో ఉన్నప్పుడు శని ఆదివారాలు సెలవు. యాక్చువల్గా శనివారం డిబేట్ చేసేవాడిని కాదు, శనివారం సాయంత్రం అంటే అయినా ఆఫీస్కి ఇచ్చేవాడిని నేను ఆదివారం శనివారం. కానీ ఖచ్చితంగా మధ్యలో వెళ్ళి 2-3 సినిమాలు ఖచ్చితంగా చూసేవాడిని. ఇవాళ రోజున సినిమాకి వెళ్ళడం మానేశా. ఎప్పుడో ఇక థియేటర్కి వెళ్ళి చూడటం అనేటటువంటి. ఎందుకు అంటే అంతంత ఎందుకు నన్ను దోచుకుంటున్నప్పుడు నేను ఎందుకు చూడాలని. ఓటీటీ ప్లాట్ఫారాలకు కూడా డబ్బులే కడుతున్నా, నేనేం ఫ్రీగా ఇవ్వడు కదా. ఓటీటీ ప్లాట్ఫామ్ డబ్బులు పెట్టినే చూస్తున్నా. ఇక్కడ పాయింట్ ఏమవుతున్నది అంటే ప్రాక్టికాలిటీకి విరుద్ధంగా ఇతను తప్పు చేశాడు. దాంట్లో ఇతన్ని వాళ్ళ ప్రజలు